తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. పార్లమెంటులో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అసలు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేత లేకుండా ఏకదాటిగా దూసుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వానికి దాదాపు 1 గంట 42 నిమిషాల పాటు రాహుల్ గాంధీ దడదడలాడించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో పార్లమెంట్లో కొట్టుకున్న నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, బీజేపీలో భయం, దడదడలాడిస్తున్న రాహుల్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఈ విధంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మార్పుల గురించి కానీ వార్తల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి బంధుమిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల కేంద్రం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సమాచారం, వార్తలన్నీ కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి మిత్రులారా. నచ్చుతూనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్లమెంట్లో జరిగిన సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన పూర్తి ప్రశ్నలను నరేంద్ర మోదీ గారికి విసరడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి కళ్ళల్లో చూసి మాట్లాడే నాయకుడు లేని ప్రతిపక్షంలో దాదాపు 2 గంటల పాటు నరేంద్ర మోదీని ఒక ఆట ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల రాజకీయ కోణంలో నరేంద్ర మోదీని ఎవరు కూడా అంత ప్రత్యక్షంగా దూషించలేరు. ఇక రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రతి మాట, ప్రతి దానికి కూడా బీజేపీ శ్రేణులు తీవ్రంగా అసంతృప్తి పేర్కొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ధన్యవాద ప్రసంగంతో మొదలుపెట్టి రాష్ట్రంలో, దేశంలో జరిగిన మార్పుల గురించి పేర్కొనడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ ప్రజలను నరేంద్ర మోదీ పట్టించుకోవడం మానేశారు. అయోధ్య తరహాలోనే గుజరాత్లో కూడా నరేంద్ర మోదీని ఓడిస్తామని చెప్పేసి అయోధ్య ఎంపీని అందరి ముందు అభినందించడం జరిగింది. దీనిపైన నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే వచ్చింది. ఇక దీంట్లో భాగంగానే నరేంద్ర మోదీకి రాష్ట్రంలో దేవాలయాలు దానిని చూపి హిందువులందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. శివుని యొక్క ఫోటోను తీసి శివుని యొక్క 3వ యొక్క రూపం అభయహస్తం, ఈ అభయహస్తం గుర్తు మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే శాంతి, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని చెప్పాడు. బీజేపీ మాత్రం హిందువులను ఆసరాగా తీసుకొని హిందువులపైన హింసను ప్రేరేపిస్తుందని చెప్పడం జరిగింది. దీనిపైన ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు అందరూ అభినందనీయం వ్యక్తం చేస్తే బీజేపీ శ్రేణులు మాత్రం తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఒక విధంగా చూడాలంటే భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ పైన విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అయితే దానికి కొనసాగింపుగానే రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది, నేను భారతదేశంలో ఉన్న హిందువులను దూషించలేదు, హిందువులంటేనే నరేంద్ర మోదీ కాదు, హిందువులంటేనే బీజేపీ పార్టీ కాదు, హిందువులంటేనే ఆర్ఎస్ఎస్ కాదు అని తన పూర్తి ప్రసంగాన్ని ప్రసంగించడం జరిగింది. ఇది ఇలా ఉండగా మణిపూర్లో జరుగుతున్న హింస, నీట్ పేపర్ల యొక్క లీకేజీ ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తు రాదే. అంబానీ వాళ్ళ పెళ్లికి సంబంధించి, ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించి మాత్రమే గుర్తు వస్తుంది. దాదాపు 3 నెలలుగా ఎంతో మంది చావులకు గురవుతున్న మణిపూర్ రాష్ట్రం గురించి ఏ విధంగా కూడా ఎప్పటికీ ధన్యవాద ప్రసంగంలో కూడా ప్రేరేపించడం లేదు అనగా దీనికి స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేయగానే రాహుల్ గాంధీ స్పీకర్కు క్లాస్ పీకాడని చెప్పుకోవచ్చు. అధ్యక్ష, నేను మీకు కరచలనం చేస్తే నాకు వంగి దండం పెట్టలేదు. నరేంద్ర మోదీ గారు కరచలనం చేస్తే వంగి దండం పెట్టడం ఎంతవరకు కరెక్టు అధ్యక్ష? ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నది నేను,
అధికార పక్ష హోదాలో ఉన్నది నరేంద్ర మోదీజీ. మా ఇద్దరికి కూడా గురువు లాంటి వారు స్పీకర్. ఈ పార్లమెంట్ సభలో అత్యున్నత పదవి స్పీకర్. మీరు రెండు పక్షాలకు కూడా సమంజసంగా చూడకుండా ఈ విధంగా వైవిధ్యభరితమైన తీరును ప్రదర్శించడం ఎంతవరకు సబబు కాదు అని నరేంద్ర మోదీ పైన రాహుల్ గాంధీ విరుచుకుపడడంతో అక్కడ ఉన్న సభలోని సభ్యులు మొత్తం ఒకేసారి ఆనందనీయం వ్యక్తం చేశారు. ఈ విధంగా దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రజల తరపున గొంతుక లేకుండా పోయింది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ 2.0 ఈ విధంగా మాట్లాడడం దేశ ప్రజలు తీవ్ర హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.